ఇప్పుడు నల్గొండ జస్ట్ మున్సిపాలిటీ కాదు. ఇదొక మున్సిపల్ కార్పొరేషన్. రియల్లీ హ్యాపీ టు సే థట్. అండ్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి మనకి మేయర్ అవ్వుతున్నారు. అది కూడా ఒక వుమెన్ రాబోతున్నారు జనరల్ కేటగిరీలో. ఈ కార్పొరేషన్ ఒక 18 మున్సిపాలిటీస్ కలిసి ఫార్మ్ అయింది. నియర్లీ ఒక 400+ వార్డ్ మెంబర్స్ రాబోతున్నారు మనకి. సో, ఏంటంటే కార్పొరేషన్ అంటే మనకి పవర్ పెరుగుతుంది ఆబ్వియస్‌లీ ఫండ్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పటివరకు నేను విన్నదంటే ఎక్కువగా చెరువుగట్టులో హైజీనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యెస్. ఐ అగ్రీ చాలా ఉన్నాయి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ మూషంపల్లి రోడ్‌లో రోడ్స్ సరిగ్గా లేవనేవి చాలా విన్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అండ్ చెరువుగట్టు గురించి 100 ఏమో ఫండ్స్ రిలీజ్ చేశారు. చూడాలి మరి అది ఎలా యుటిలైజ్ చేస్తారని. అండ్ ఈ కార్పొరేషన్ వల్ల మన సైడ్ నుంచి కూడా మనకి కొన్ని థింగ్స్ అయితే పెరుగుతాయి. ఇప్పుడు హోమ్ టాక్స్ పెరుగుతుంది. వాటర్ టాక్సెస్ పెరుగుతాయి. ఇలా చాలానే ఉన్నాయి. చాలా పెరుగుతాయి. మున్సిపల్ టాక్సెస్ కూడా అన్నీ పెరుగుతాయి. సో, దానికి తగ్గ డెవలప్‌మెంట్ మన దగ్గర రావాలి. యామ్ ఐ రైట్? సో, ఓట్ చేసేటప్పుడు వయస్‌కి చేయండి. డబ్బులకు ఆశపడకండి. బ్యానర్స్ ఎక్కువ కట్టారు. స్పీచ్‌లు బాగా ఇస్తున్నారు. మాటలంటే కథలు. కథలు చెప్పే వాళ్ళకి కాకుండా మీ వార్డ్‌లో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు చెప్పకముందే వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు ఫిగర్ ఔట్ చేసుకొని దాని గురించి గట్టిగా హామీగా చెప్పే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. మాటలు జస్ట్ మాటలకు నమ్మకండి. చేతలు చేసే వాళ్ళనిపిస్తేనే ఓట్ చేయండి. మనీ తీసుకోకండి. ప్లీజ్ మనీ తీసుకోకండి. ఎందుకంటే మనకిప్పుడు ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో, కార్పొరేషన్ వచ్చి వేస్ట్ అవుతుంది. డెవలప్‌మెంట్ లేనప్పుడు కదా! సో, ఓట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. అండ్ ఉమ్మడి నల్లగొండకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే, వాళ్ళు కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీ ఊరి పేరు, మీ ఊర్లో ఉన్న సమస్య ఏంటని. చూద్దాం. ఎవరికైనా సీరియస్ థింగ్ ఏదైనా ఉంటే, నేను ఖచ్చితంగా వాయిస్ ఔట్ చేస్తాను. దాని గురించి మాట్లాడతాను. సో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇట్లు అమ్ము.